అందరికీ నమస్తే. నేను మాధురి. మేము ఫామ్‌కెళ్ళేసరికి సాయంకాలం 7 అయిపోయింది. బయటికెళ్ళి చూడగానే మూన్‌లైట్ ఎంతో మంచిగా అనిపించింది. లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు మామిడి పూత ఎంత హెల్తీగా, మంచిగా ఉండింది గదా! ఒక్క వారంలోనే మొత్తం మామిడి పూత అసలు మాడిపోయిందనమాట. ఎంత అంటే అసలు గుర్తుపట్టలేని విధంగా అయిపోయింది. ఒకసారి చూడండి. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా బాగా దుమ్ము దుమ్ముగా ఉండింది. అందుకే క్లీన్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాము అని ఇంకా రెడీ చేసుకుంటున్నాను. మేము అక్కడికెళ్ళేసరికి చీకటయిపోతది గాబట్టి, గోవిందును ముందుగానే కొన్ని కూరగాయలు తెంపి పెట్టమన్నాను. కొన్ని వంకాయలు తీసుకొచ్చాడనమాట. కొన్ని వంకాయలైతే కట్ చేస్తున్నాను. ఈ వంకాయలు నాటి ఇంకా 9 మంత్స్ అయిపోయింది. మనకు ఆల్మోస్ట్ ఒక 7 మంత్స్ నుంచయితే ఈ క్రాప్ వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ వంకాయలు నాటుకున్నాం గదా! ఆ విత్తనాలే పడి నారొచ్చింది. అదే నారునే వాడుకున్నాము. ఈ కరివేపాకు కూడా కొద్దిగా తీసుకొచ్చాడనమాట. అంటే వంట చేసుకోవడానికి అవసరమైనవన్నీ కొన్ని తీసుకొచ్చి పెట్టమని చెప్పాను. మళ్ళీ కావాలంటే మళ్ళా నెక్స్ట్ డే ఎళ్లి తీసుకోవచ్చు కదా అని. కొత్తిమీర గూడా కొద్దిగా తెచ్చాడు. ఇది నాటు కొత్తిమీర. కాకపోతే ఏంటంటే కొంచెం తొందరగా పూతొస్తది. మా కిచెన్ బ్యాక్ సైడ్ పచ్చిమిర్చి మొక్కలు ఒక 4, 5 ఉన్నాయి. 2 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా వస్తూనే ఉన్నాయి చూడండి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇట్లా బయటికొచ్చి చూస్తే స్పైడర్ వెబ్ ఎంతో మంచిగా అనిపిచ్చింది. మార్నింగ్ 6:15 అయింది టైము. మామిడి తోటలోనే కట్టేయమంటున్నాను ఈ మధ్యలో ఆవులని. ఇదిగోండి లియో గూడా ఎళ్ళింది. లియో గూడా ఎళ్ళి ఆవులతో పాటు తిరిగేసొస్తది మార్నింగ్ అంతా. లియోకి చైన్ ఎందుకేసామంటే, కొద్దిసేపు పల్లి తోటలో కట్టేసొస్తే కొంచెం నెమళ్ళు బాగా భయపడతాయనమాట లియోకి. అందుకోసం నెమళ్ళేమన్నా రాకుండా ఉంటాయేమోనని అక్కడ కట్టేయడానికి ఎళ్తున్నాము. పార్వతమ్మ అక్కడక్కడ సన్‌ఫ్లవర్స్ పెట్టింది. ఇప్పుడిప్పుడే పువ్వులొస్తున్నాయనమాట. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇట్లా మొత్తం ఎల్లిపాయలు తీసేసి మొత్తము పచ్చిమిర్చి, మెంతులు నాటాం గదా! మెంతి కూరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది రావడము. ఉదయం 8:00 అట్లయితే మళ్ళీ ఇంకా నెమళ్ళేం రావు. అంతవరకు లియోని అక్కడే కొద్దిసేపు ఉంచేసొద్దామని అక్కడ కట్టేసొచ్చాము. ఇంటి దగ్గరికెళ్తుంటే మల్బరీ ఫ్రూట్స్ కనిపిచ్చాయి. మల్బరీ ఫ్రూట్స్ అయితే మన దాకా రావడం అయితే చాలా కష్టం. పిట్టలే తినేస్తాయి. సరే ఈరోజు కనిపిచ్చాయి గదా అని తెంపుకుంటున్నాము. అట్లా పెడితే మంచిగా ఆరినట్లయితాయి. రౌండ్‌గా ఇట్లా. తడి కింద అట్లనే ఉంటుంది. అంతకుముందు వారం వచ్చినప్పుడు వెల్లుల్లి తీసేసి
ఇంక ఇట్లే పెట్టిచ్చాను. ఇంక అట్లే పెట్టారనమాట. వీళ్ళసలు కొద్దిగా కూడా కదిలియకుండా. నేను చెప్తున్నాను కొంచెమైనా కదిలించాలి. లేపోతే గాలి రావాలి గదా! లేకపోతే మొత్తం ఫంగస్ ఫార్మ్ అయిపోతది. అందుకోసం అని జెప్పి కొంచెం గాలికి ఆరాలి అని చెప్పి ఇట్లా రౌండ్‌గా పెట్టిస్తున్నా. నాకు ఎప్పుడు ఏంటంటే, ఎక్కువ రకాల పంటలు పండించాలి అన్న కోరిక మాత్రం బలంగా ఉంటది. అందుకే డిఫరెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ అయితే వేస్తుంటాను. ఇక్కడ పార్వతమ్మ చేతిలో కనిపిస్తున్నది ఏందో తెలుసా? వెల్లుల్లిపాయ పువ్వనమాట. ఎల్లుల్లిపాయకు పువ్వొస్తది. ఆ పువ్వు గూడా వెల్లుల్లిపాయ లాగానే ఉంటది. సేమ్ పాయలొస్తాయి వెల్లుల్లిపాయలాగా. ఆ పువ్వు వచ్చింది అంటే ఇంకా వెల్లుల్లిపాయలు తీసేయాలి అనర్థం. మామిడి చెట్టు కిందకి ఎళ్ళినప్పుడు ఒక ప్యాషన్ ఫ్రూట్ అయితే పడిండింది. ఇంట్లోకెళ్ళి కట్ చేసి ఇక్కడికొచ్చి తింటున్నా. నిజంగా చాలా స్వీట్‌గా, జ్యూసీగా బాగుండింది. నేనెప్పుడు చెప్పినా ప్యాషన్ ఫ్రూట్ ఎందుకో అంత తియ్యగుండదు అని చెప్పేదాన్ని. కానీ ఈ ఫ్రూట్ అయితే చాలా మంచిగా అనిపిచ్చింది. స్వీట్‌నెస్‌తో పాటు ఆ ట్యాంగీనెస్ అయితే ఉంటది. బట్ ఒకసారి జ్యూస్ చూడండి అసలు. ఇట్లా స్పూన్‌తో ఇట్లా డిప్ చేస్తే జ్యూసొస్తుంది. చాలా మంచిగా అనిపిచ్చింది. నేను ఇట్లా ఆ ఎండకి ఫామ్ అంతా తిరుగుతూ తిన్నాననమాట. మీకొకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఆ తమలపాకు చెట్టు ఉంటది కదా! తమలపాకు చెట్టు దగ్గర చిన్న తేనెటీగలు తేనె పట్టు పెట్టినయి. మేము అట్లాగే వదిలేసాం ఎన్ని రోజులుంటే అన్ని రోజులుంటాయి అని. మేము మామిడి తోటలో స్టిక్కీ ప్యాడ్స్ కూడా పెట్టుకున్నాము. అంటే ఏవైనా హాపర్స్ ఉంటాయి గదా! అవేమన్నా ఉన్నా గూడా అతుక్కుంటాయని. నేను ఈ సంవత్సరం తీసుకున్నంత కేర్ ఎప్పుడూ తీసుకోలేదు. అసలెన్ని పురుగులున్నాయో జూడండి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒకటి స్ప్రే చేసినప్పటికీ వెదర్ అనేది మంచిగా లేకపోతే మాత్రం అస్సలు మనకు ఇంకా పంట అనేది చేతికి రాదు. అసలు మాడిపోయిందండి. బొగ్గు మాడిపోయినట్టే మాడిపోయింది పూత. ఎందుకు ఇట్లా అయింది అనంటే, మనకు ఆ టైంలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కొన్ని వర్షాలొచ్చాయి. మంచొచ్చింది. ఆ టైంలో గనక పూత టైంలో వస్తే గనక మొత్తం మాడిపోతాయి పూతలు గానీ, తర్వాత తేనె మంచు పురుగు అని అటాక్ అయిపోతది. అంటే ఈ 3 ఒకటేనే వచ్చింది కదా చిన్న 3 ఒకటే కానీ దీనికి ఈయనేమో దగ్గర ఇక్కడనే ఉంది కదా దగ్గరనే ఉన్నాయి కదా ఇట్లే ఉన్నాయి కదా. మేము మామిడి తోటకి తర్వాత ఇంకొకటి కూరగాయల తోటలో మొత్తము డ్రిప్ ఏయించుకున్నాం గదా! కొత్త డ్రిప్. ఆ డ్రిప్ కనెక్షన్‌తో పాటే ఈ కొత్త వెంచూరీ గూడా ఇచ్చారు. కాకపోతే వాళ్ళు ఫిట్ జేసి ఎళ్ళలేదనమాట. వెంచూరీకి ఫిల్టరు తర్వాత అవన్నీ. శ్రీనివాసే ఫిట్ చేస్తున్నాడు. ఫిల్టరు తర్వాత ఇంకా పైప్ లైన్ ఉంటది గదా! అది ఫిట్ చేసిన తర్వాత మామిడి చెట్లకి ఏవో ఒకటి మనము డ్రిప్ ద్వారా ఎక్కించాలి అని జెప్పి ఫిట్ చేస్తున్నాము. ఆ రోజు ఫిల్టర్ అంతా ఫిట్ చేసేసి, ఆ వెంచూరీ ద్వారా జీవామృతం గానీ, తర్వాత లేదంటే మేము స్లర్రీ చేసి పెట్టుకుంటాం గదా! అదైనా గానీ ఎక్కించాలి అని అనుకున్నాము. కానీ చాలా టైం పట్టింది. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఉన్న వెంచూరీ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండింది. ఇది ఫిట్ జేయడానికి చాలా టైం పట్టింది. డ్రిప్ అతనికి కాల్ జేసి మాట్లాడుకుంటూ ఫిట్ చేశాము. మేము ముందుగా ప్రిపేర్ చేస్తున్న జీవామృతంనయితే తీసుకురావడానికొచ్చాము. ఇక్కడ ఒక డ్రమ్ములోనేమో ఆవు మూత్రము, ఒక దాంట్లోనేమో స్లర్రీ, ఒక దాంట్లోనేమో జీవామృతం జేసి పెట్టుకుంటామనమాట. ఆ జీవామృతాన్నంతా వడగట్టి ఇట్లా ఎక్కిస్తున్నాము. కానీ చాలా ప్రాబ్లమ్ అయింది. బాగా స్ట్రక్ అయిపోతుంది. ఇంకా చాలా వడగట్టుకోవాలి అని అప్పుడు అర్థమైంది. వెంచూరీ గూడా కొద్దిగా హైట్‌లో పెట్టిండాల్సింది. కానీ చాలా డౌన్‌లో పెట్టారు. హైట్‌లో పెడితే ఏంటంటే ఒక పెద్ద డ్రమ్ము పెట్టుకున్నా గూడా సరిపోతది. డౌన్ ఉన్నందుకు ప్రతిసారి ఒక చిన్న బకెట్ గానీ, లేదంటే చిన్న డ్రమ్ము గానీ పెట్టుకోవాల్సొస్తుంది. రాయికి రాయి కట్టు దానికి బాగా ఎక్కుతలేవు నీళ్ళు. ఫైనల్‌గా ఒక 2, 3 సార్లు వడగట్టయితే ఎక్కిచ్చేసినాము. ఉదయం 10:30కు మొదలుపెడితే చివరికి ఆవులు నీళ్లు తాగే టైం గూడా అయిపోయింది.
హౌస్ కూడా కొంచెము పెద్దగా కట్టియాలి అని మాట్లాడుకుంటున్నాం నేను, పార్వతమ్మ. ఎందుకంటే ఆవులు, ఎద్దులు ఎక్కువైపోయినాయి కదా! ఇంకా హౌస్ అనేది చాలా పెద్దగా కట్టియాలి వాటర్ కోసమని అనుకుంటున్నాము. సంతోషి సంతోషి అసలు చాలా మొండిది. నీళ్ళు తాగమని అని చెప్పి ఇక్కడి హౌస్ దాకా తీసుకొనొస్తే అస్సలు తాగట్లేదు. ఒక్కసారి వదలగానే చూడండి వాళ్ళ అమ్మ దగ్గరికి ఎట్లా పరిగెత్తుకుంటూ పోతుందో. అసలు నీళ్ళే తాగలేదు. మనుషుల్లో గూడా రకరకాల వ్యక్తులు ఎట్లా ఉంటారో, ఈ ఆవులు, ఎద్దుల్లో గూడా అట్లాగే ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన తిండి అలవాట్లు, తర్వాత కొన్ని మొండిగా ఉంటాయి. రాముడు, భీముడు ఎద్దులున్నాయి గదా! భీముడేమో కొంచెం సాఫ్ట్‌గా ఉంటాడు. రాముడు మాత్రం అసలు చాలా అగ్రెసివ్. మేము పేర్లు చిన్నగున్నప్పుడు ఆ రెండిటికి మార్చి పెట్టాల్సింది. మాకు తెలీదు గదా! పెద్దగయిన తర్వాత అవి ఎట్లవుతాయో. మేము ఇప్పుడు ఈ టెర్రస్ అంతా ఊడ్చుకుంటున్నాము. టెర్రస్ అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉలువలకు బాగా పురుగు పడుతుంది. ఆ ఉలువల్ని ఎండేద్దామని చెప్పి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఉలువలకు కొంచెం ఆముదం రాసి పెడదాము. ఆముదం రాస్తే పురుగు పట్టదు అని అంటున్నారని కొంచెం ఆముదం బాగా రాసి కొద్దిగా గాలికి ఆరబెడదాము. ఏమైనా పురుగు తగ్గుతుందేమో అని ట్రై చేస్తున్నాము. నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తది. ఏ ప్రొఫెషన్ అయినా గూడా ప్యాషన్‌తో చేయాలి గానీ, ఎక్స్‌పెక్ట్ చేసి చేస్తే ఏ ప్రొఫెషన్ అయినా మనకది స్ట్రెస్‌ఫుల్‌గానే అనిపిస్తది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రం ఎవ్వరూ అగ్రికల్చర్‌లోకి రాకూడదు అని నాకనిపిస్తది. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూసి ఇన్ని లక్షలు సంపాదించొచ్చు, అన్ని లక్షలు సంపాదించొచ్చు అని అంటుంటారు గదా! అవి చూసి వస్తే మాత్రం మళ్ళీ దీంట్లో గూడా మీకు డిసప్పాయింట్‌మెంటే ఎదురవుతది. అందుకే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట ఉందనుకోండి. వంట చేసే పని గూడా మనకిష్టం ఉండి చేస్తే అది మంచిగా అనిపిస్తది. ఇష్టం లేకుండా చేస్తే అది గూడా స్ట్రెస్‌ఫుల్లే అనిపిస్తది. అందుకే ఏ ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళైనా సరే, ఆ ప్రొఫెషన్‌ని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా మంచిగానే అనిపిస్తది. లేదంటే ఏది చేసినా స్ట్రెస్‌ఫుల్‌గానే అనిపిస్తది. మనము ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పని చేస్తూ ఉంటే అదే వస్తది అనన్నది నా అభిప్రాయము. మేము గూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మామిడి తోటే ఉంది. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసినాం. కానీ ఏం రాదు. అంటే వాతావరణం గూడా మనకు సహకరించాలి. వ్యవసాయంలో మనకు నేచర్ సహకరించలేదంటే మనం ఏమీ చేయలేము. ఈ పద్ధతుల్లో చేస్తే మీకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ టెక్నిక్స్ అనేవి అందరికీ తెలియజేయాలి, చెప్పాలి గూడా. టెర్రస్ పైన ఉలువల్ని ఆరబెట్టొచ్చిన తర్వాత, ఇంకా గార్లిక్‌ని కొంచెం అటు ఇటు జరుపుతున్నా. వెల్లుల్లయితే ఈ సంవత్సరం మంచిగానే అనిపిచ్చింది. అంటే పాయ సైజ్ గూడా పెద్దగయితదనమాట ఆరబెట్టిన తర్వాత. సైజ్ పెద్దగవుతదంటే ఊరిన దానికంటే పెద్దగా అవ్వడం గాదు. పాయలనేవి ఫార్మ్ అవుతాయి గాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తది మనం తీసినప్పటికంటే. మనం భూమిలో నుంచి తీసినప్పుడేంటంటే గార్లిక్ కొద్దిగా పచ్చిగా ఉంటది గాబట్టి, అంత పాయలు గూడా ఫార్మ్ అయ్యుండవు గాబట్టి, అప్పుడు కొంచెం చిన్నగా అనిపిస్తది. అగ్రికల్చర్‌లో అయితే ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటది. అంటే వైఫ్, హస్బెండ్, అత్త, మామ లేదంటే పేరెంట్స్ ఎవరైనా సరే అందరూ కలిసి కష్టపడితే చాలా మంచిగుంటది. ఇప్పుడు పార్వతమ్మ, గోవింద్ వాళ్ళు ఎట్లా ఉన్నారో అదే మన ఫ్యామిలీ అయితే ఇంకొంచెం వాళ్ళు మంచిగా ఎఫర్ట్ పెట్టి చేస్తారనమాట. నాకు ఎప్పుడు గూడా కొత్త రకం పంటలు పండించాలని ఉంటదనమాట. కొత్త రకం పంటలంటే నేనేం కొత్తగా కనిపెట్టినవని కాదు కానీ, ఆ ఏరియాలో పండనివి గూడా కొద్దిగా పండించి చూద్దాం అనిపిస్తది. నాకెప్పటికైనా గానీ వాము పండియాలని ఒకటుంది. చియా సీడ్స్ తర్వాత జీలకర్ర గూడా పండియాలన్న కోరిక ఉంది. ఆవాలు. ఇవన్నీ గూడా పండియాలన్న కోరికైతే నాకు బలంగా ఉంది. చూద్దాం మంచిగా దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా అవి గూడా పండిస్తాను అనే అనుకుంటున్నా. కానీ నాకు పొలం ఎక్కువగా లేదనమాట. అది మెయిన్ ప్రాబ్లమ్ అయిపోయింది. పొలం గనుక ఇంకొంచెం ఎక్కువ ఉండింటే ఇంకా చేయగలిగేదాన్ని.
లంచ్ చేసి వచ్చిన తర్వాత 2:30కి ఇక్కడికి వచ్చాము కూరగాయల తోటలోకి. అయితే బాగా ఎండ ఎక్కువగా ఉందని పార్వతమ్మ గొడుగు తీసుకొని వెళ్దాంలే అని అన్నది. నేనైతే హ్యాట్ పెట్టుకొచ్చుకున్నా. పల్లి చేనులో పల్లీలు అయినాయా లేదా అని చెక్ చేస్తున్నా. కాకపోతే ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి. అయితే మట్టి కప్పేసి పెట్టిన. పల్లీలు తొక్కితే ఇంకా బాగొస్తాయి అని అంటారు. ఊడలు బాగా దిగి ఇంకా ఎక్కువ పల్లీలు వస్తాయని అంటారు. ఇంకా కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడే తొక్కాలేమో. ఎందుకంటే మధ్యలో గట్టిగా అయిన పల్లీలు మళ్ళీ మొలకొస్తాయి. యాక్చువల్‌గా మేము ఎందుకు వచ్చినాం ఇక్కడికి అంటే నువ్వుల చేను కట్ చేయడానికి వచ్చినాం అన్నమాట. ఎరగా ఎరగైన దాంట్లోకి వస్తే చిట్లది ఒకటి పెడితే నీకే గుర్తమ్మా నువ్వు చేయను నువ్వు అప్పుడు వస్తుంటే ఇప్పుడు ఎవడు పోతుండే నీకు జరకు అప్పుడు గుర్తుకులేదా గుర్తుకే ఉంటుంది అన్ని చేసేది మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నామే మా ఎదురు పొలం ఆమె గోవిందును అడిగిందనమాట. హెల్ప్ అడిగింది. మా గేదెలకు కొంచెము గడ్డేసిరాపో మూటలు గడ్డివి అట్లా ఉంటాయి కదా కుప్పలు పైకుంది. నువ్వు గడ్డేసిరాపో కావాలంటే నేను నువ్వుల చేను కట్ చేస్తా అప్పటి వరకు అని చెప్పి కట్ చేస్తుంది. అంతే. జస్ట్ మాకు ఊకే హెల్ప్ చేద్దామని వచ్చింది. గోవిందేమో తన పొలంలో కొద్దిగా గేదెలకు గడ్డేసి రావడానికి పోయాడు అంతే. యాక్చువల్‌గా వ్యవసాయంలో ఒకరికొకరు ఇట్లా హెల్ప్ చేసుకుంటే అస్సలు కూలీల సమస్య అనేదే ఉండదు. అందరూ పొలాలు మంచిగా చేసుకోవచ్చు. ఒకప్పుడు అట్లాగే ఉండేదంట. ఒకరి పొలంలోకి వాళ్ళకి హెల్ప్ చేయడానికెళ్తే వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళంట. బట్ ఇప్పుడు కాలం అంతా మారిపోయింది. కొన్ని కొన్ని సమయాల్లో అనిపిస్తది. యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అననేది. వాళ్ళు పని చేస్తుంటే నేను గొడుగు పట్టుకొని నిల్చుంటే బాలేదని చెప్పేసి ఇంకా పక్కకు పెట్టేసి నేను గూడా వచ్చిన. నేను గూడా చూస్తున్నాననమాట. ఏ కాయ అయితే మంచిగా ముదిరింది, ఏది కట్ చేయాలి అన్నీ చూస్తున్నా. పార్వతమ్మని అడిగి తెలుసుకుంటున్నా. నెక్స్ట్ టైమ్ మనం గూడా ఎవరికైనా చెప్పొచ్చు. మనమే వీలైతే చేయొచ్చు. నువ్వుల చేను మొత్తం కట్ చేయట్లేదు. ఏదైతే బాగా కొంచెం ఎర్రగా అయిందో అది మాత్రమే కట్ జేస్తున్నాం. పచ్చిగున్న కట్టెను మాత్రం అట్లాగే వదిలేస్తున్నాం. అంటే మనము అంత చేనయ్యేంత వరకు ఉండాలి అంటే ఆ ఎర్రగయినది మొత్తము రాలిపోతదనమాట. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ రాలిపోయినాయి గదా! అట్లా రాలిపోతాయి. అందుకని అక్కడక్కడ కాయ ఎర్రగయింది అనంటే కట్ చేసేసి మళ్ళీ టెర్రస్ పైన ఇట్లా కట్టెల్లాగా కట్టుకొని గానీ, లేదంటే ఎండబెట్టుకొని మళ్ళీ రాల్పుకుంటే మంచిగా ఉంటది అని చెప్పింది పార్వతమ్మ. అందుకని అయినవయినట్టు కట్ చేస్తున్నాం. మిగిలినవి మళ్ళీ తర్వాత బ్యాచెస్‌గా కట్ చేస్తాం. నువ్వుల చేనులో అయితే మేము ఒక్కసారి గూడా కలుపు తీయించలేదు. జస్ట్ ఏసినాం, వదిలేసినాం. నీళ్లు పడుతుండేవాళ్ళం. ఎప్పుడైనా ఒకసారి మాత్రం స్ప్రే చేసినాం అంతే. ఇంక దీనికోసం అంటూ కష్టపడింది ఏమీ లేదు. జస్ట్ ప్రాసెసింగే కొద్దిగా కష్టం అనమాట. అంతే. మళ్ళీ దులుపుకోవడం, చెరుక్కోవడం ఇలాంటివి ఉంటాయి అంతే. ఇంటి ముందు అంతా నీట్‌గా ఊడ్చుకొని, ఈ నువ్వులను ఇట్లా కుప్పలు కుప్పలుగా పెట్టుకుంటున్నాము. యాక్చువల్‌గా కట్టలు కట్టాలంట. వీళ్ళు నెక్స్ట్ డే కట్టలు కడతాము అని అన్నారు గానీ, మళ్ళీ కట్టలే కట్టలేదు వీళ్ళు. ఇంక సరేలే ప్రస్తుతానికైతే అట్లా కుప్పలాగా వేసేసి వచ్చినాము. మళ్ళీ అక్కడ పార్వతమ్మ కట్ చేస్తుంది గదా! మళ్ళీ అవి గూడా ఇక్కడికి తీసుకురావాలి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడమే కొద్దిగా కష్టంగుంది. మేమేదైనా చిన్న సైజు ఒక ట్రాక్టర్ గానీ, చిన్న ట్రాలీ గానీ, ఏదైనా స్కూటీకి అట్లా పెట్టుకొని ఏదైనా చెయ్యాలి నెక్స్ట్ టైమ్ నుంచి. ఎందుకంటే వీళ్ళున్నన్ని రోజులు ఏదో చేస్తున్నారు గానీ, నెక్స్ట్ వీళ్ళెళ్ళిపోతే మాత్రం మాకు కష్టం. మామిడి తోటకు మొత్తం తేనె మంచు పురుగు అటాక్ అయింది గదా! ప్యూర్ నీమ్ ఆయిల్ కోసమని ఇక్కడికొచ్చాను. ఎన్ఐఆర్‌డీలో మంచిగా దొరుకుతదనమాట. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నీమ్ ఆయిల్. అందుకోసం ఇక్కడికి వచ్చి డైరెక్ట్‌గా ఇక్కడే కొనుక్కున్నాను. మళ్ళీ ఫామ్‌కెళ్ళి స్ప్రే చేయాలని. మా ఇంటి ముందున్న పైనాపిల్ మొక్కకు ఫ్లవరింగ్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను గూడా ఫస్ట్ టైమ్ చూడడం పైనాపిల్ ఎట్లొస్తది ఏంటి అనన్నది. నేను చాలా రోజులైంది. యాక్చువల్‌గా 1 ఇయర్ అయిపోయింది ఏసి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఒకే ఒక్క మొక్కకు స్టార్ట్ అయింది. ఇంకా వీటన్నిటికైతే స్టార్ట్ అవ్వలేదు. నువ్వులు కట్ చేయడం చూపిచ్చాను గదా! ఒక 5 డేస్ తర్వాత నువ్వులు గూడా ఇట్లా తీశారు.
అంటే కట్ చేసిన వాటిని కొన్ని కొన్ని తీస్తున్నారు. ఒక 5 డేస్ తర్వాత వెళ్ళిన వీడియోని కూడా ఇందులో యాడ్ చేశాను. ఓన్లీ స్ప్రేయింగ్ చేయించడానికి మాత్రమే వెళ్ళిననమాట ఫామ్‌కు. అందుకోసం అని చెప్పి రెండిటిని కలిపి ఇందులోనే ఒకే వీడియోలోనే పెట్టాను. నువ్వులను ఇంకొంచెం క్లీన్ చేయమని చెప్పాను పార్వతమ్మను. ఎందుకంటే అక్కడక్కడ ఆకులున్నాయి. మేమేం చేస్తామంటే నువ్వులను మంచిగా గాలిచ్చి క్లీన్ చేసేసి ఎండబెట్టుకుంటాము. ఎండబెట్టుకున్న వాటిని ఇంట్లోకి వాడుకుంటామనమాట. మాకేమి ఎక్కువ రాలేదు. మాక్సిమం మేమొక 7-8 కేజెస్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంతే. ఇదిగోండి నేను మామిడి తోటకు స్ప్రే చేయించడానికి నీమ్ ఆయిల్, తర్వాత మంచి ఇది ఇంగువ గూడా తీసుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు డ్రమ్‌లో కలిపి స్ప్రేయింగ్ చేయించాలి. ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల మామిడికాయలొస్తాయో, పూతొస్తదో అని కాదు కానీ, ఇదిగోండి దీనిపైన బ్లాక్‌గా ఎట్లా ఉందో చూడండి. ఇది హనీ మీలీ డ్యూ అని అంటారు. ఇది పోవడం కోసమే నేను స్ప్రే చేయిస్తున్నా. అసలు ఎవ్రీ ఇయర్ ఎక్కడో అక్కడ వస్తది గానీ, ఈ ఇయర్ వచ్చినంత ఘోరంగా ఎప్పుడు రాలేదు. వాతావరణంలో చేంజెస్ చాలా వస్తున్నాయి. ఇంక ఏమి చేయలేం. ఇదిగోండి కుంకుడుగాయలు గూడా నానబెట్టుకున్నాము. ఇవి మా పొలంలోనే ఒక చెట్టు ఉంటది. కుంకుడుగాయ చెట్టు. ఆ కుంకుడుగాయ చెట్టుకు లాస్ట్ ఇయర్ కాసినవి. పెద్దగా నురగ రావు గానీ, మేము తోటకు వాడుకుంటుంటాం అనమాట. అంతే నానబెట్టి స్ప్రే చేస్తుంటాం. ఒక 2.5 కేజీల దాకా నువ్వులొచ్చినాయి. ఇంకా ఈ కట్టే ఎండాల్సిందుందనమాట. నువ్వుల కట్టే. ఇవి గూడా ఎండిన తర్వాత మళ్ళీ కొడతదనమాట పార్వతమ్మ. అవన్నీ గూడా క్లీన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఒక 2 టైమ్స్ కట్ జేయాల్సుంది. ఇదిగోండి కొంచెం ఇంకా బాగా ఎండనివేమో ఇటు పక్క బెట్టింది. కొద్దిగా ఎండినవేమో ఇక్కడ బెట్టింది. ఈ కర్రలన్నిటిని గూడా మళ్ళీ మేము పెంట కుప్పలోనే వేసేసుకుంటున్నాం. మంచి కాంపోస్ట్ అయితది కదా అని. ఇదిగోండి పక్కకు జరిపితే మీకు కనిపిస్తాయి. నువ్వులు రాలిపోతాయి. యాక్చువల్‌గా ఇట్లా పెట్టకూడదు. యాక్చువల్‌గా కట్టలా కట్టుకొని నిల్చోబెట్టాలి. వీళ్ళు కడతామని చెప్పి మళ్ళీ కట్టలేదు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.